హలో వ్యూవర్స్, ఈరోజు నేను కెంపిగౌడ మెట్రో స్టేషన్ నుంచి బయలుదేరి దొడ్డ గణపతి టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ ఫేమస్ తర్వాత అటు నుంచి మెట్రో ఎక్కి నేను ఇప్పుడు బెంగళూరు ఫోర్ట్కి వెళ్తున్నాను. ఫోర్ట్ అంత బాగుండదని చెప్పి చాలామంది అన్నారు, కానీ ఒకసారి చూద్దామని చెప్పి నాకు కూడా అనిపించింది. ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట బెంగళూరు ఫోర్ట్ది. తర్వాత లోపలికి వెళ్ళాను. చిన్న ప్లేసే, పైకి కూడా వెళ్ళొచ్చు ఫోర్ట్ మీదకి, కాకపోతే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. లోపల నుంచి ఇంకో రూట్ ఉంటుంది పైకి, దాన్ని కూడా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెకింగ్ ఉంది, నో ఎంట్రన్స్ టికెట్. ఇక్కడ పెద్ద ఎక్కువ టైం నేను ఎక్కువ స్పెండ్ చేయలేదు, త్వరగానే వచ్చేస్తున్నాను. చాలామంది వ్యూ వచ్చారు. ఫోటోగ్రఫీకి మాత్రం ఇది మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. లోపల లాన్ కూడా ఉంటుంది. కెంపిగౌడ ఫౌండర్ ఉన్నారు కదా, ఇక్కడ ఫస్ట్ కోట కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట. అతను సిటీని ఎస్టాబ్లిష్ చేయడం. ఈ కెంపిగౌడ ఎవరంటే విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, వారి యొక్క సామంతరాజు అనమాట. చాలామంది విజిటర్స్ వచ్చారు. దే ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. కాకపోతే తక్కువ ప్లేస్ ఉండడం వల్ల అంతగా మనకేం ఫీల్ రాదు. ఏదో చూసా అన్నట్టుగా లాను జస్ట్ ఇంతే ఉంది. చాలా వరకు మాత్రం ఇది యుద్ధాల వల్ల శిథిలావస్థకి చేరినట్టుగా, అంటే మొత్తం కన్స్ట్రక్షన్ ఎక్కువగా కనిపించినట్టుగా ఇక్కడ చిన్న వాళ్ళు చెప్పారు.
ఇది వ్యూ అనమాట. ఫోటోగ్రఫీకి మాత్రం బాగానే ఉంది ఇది వ్యూ. ఇక్కడ లోపలికి వెళ్ళకూడదని చెప్తున్నారు, అంటే గ్రీనరీ డిస్టర్బ్ కావద్దని చెప్పి. మేబీ వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు మాత్రం. తర్వాత నేను ఇక్కడ నుంచి టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వెళ్తున్నాను. జస్ట్ 500 to 1 kilometer ఉంటుంది. ఇది ఎంట్రన్స్ టికెట్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి. తర్వాత ఇది ఇక్కడ ప్యాలెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని కూడా నేను గూగుల్ లెన్స్తో ట్రాన్స్లేట్ చేసి పెట్టాను, పాజ్ చేసి చదువుకోవచ్చు. ఈ టిప్పు సుల్తాన్ మనకు తెలుసు చాలామందికి, చరిత్రలో సుపరిచితులే. తర్వాత టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ ఉన్నారు కదా, వారు ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు 1781లో. దాని తర్వాత 10 years తర్వాత టిప్పు సుల్తాన్ చేతుల మీదుగా ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. హైదర్ అలీ వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఈయనకి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి ఇక్కడ గైడ్కి చెప్పారు నాకు. ఇది లెఫ్ట్ సైడ్. అప్పట్లో ఇక్కడ మొత్తం ట్రూప్స్తోని ఫుల్ సెక్యూర్గా ఉండేదంట. ప్లేస్ కొంచెం తక్కువ ఏరియాలోనే కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది, కాకపోతే చూడడానికి బాగుంటుంది. లోపల ఇది ఇది బ్యాక్ సైడ్ అనమాట, మధ్యలో ఫౌంటైన్ కూడా ఉంది. ఇలా నుంచి సైడ్ నుంచి పైకి ఎక్కొచ్చు. మొత్తం చెక్కతోని పిల్లర్స్ ఉంటాయి ఇక్కడ, అది ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ స్ట్రేట్గా చూస్తే మిడిల్లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో టిప్పు సుల్తాన్కి సంబంధించిన ఒక డిఫరెంట్ అంటే ఒక పులి బ్రిటిష్ పౌరుడి మీకు దూకి దాడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ గిఫ్ట్ అనేది యూరోప్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఇంకా దానికి స్పీకర్ కూడా ఒకటి ఉంటుంది. ఆ స్పీకర్లో ఒక బ్రిటిష్ పౌరుడు ఏడుస్తున్న ఒక పులి గాంటిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఇండికేషన్ ఏంటంటే బ్రిటిష్ పౌరుల మీదకి టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నట్టు. దట్ మీన్స్ టైగర్ ఏంటంటే టిప్పు సుల్తాన్ అనమాట, అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా తారాజువల్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తారాజువల్ని టిప్పు సుల్తాన్ అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ బిఫోర్ ద చైనా వాళ్ళు తర్వాత దీన్ని డెవలప్ చేశారు, కానీ ఫస్ట్ డెవలప్ చేసింది మాత్రం టిప్పు సుల్తాన్ అని చెప్పి ఇక్కడ గైడ్ చెప్పారు. అక్కడ మధ్యలో రూమ్లో 2 ఉంటాయి. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పారు కాబట్టి నేను తీయలేదు, మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. ఇలా పైకి వెళ్తున్నాను. అక్కడ మీరు చూసారు కదా రైట్ సైడ్లో సిలిండర్ కూడా ఉంది, ఒకటిది. ఏదైనా ఇది మొత్తం చెక్కతో కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా, సో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు అని చెప్పి సేఫ్టీగా పెట్టారు. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్. మేబీ ఇక్కడి నుంచే టిప్పు సుల్తాన్ గారు అందరికీ అలా పైనుంచి హాయ్ చెప్పేవారేమో. నాకు ఈ ప్యాలెస్ చూస్తుంటే ఇంచుమించుగా చంద్రముఖి సినిమాలో యాక్చువల్లీ మొత్తం యాజ్ రీజ్గా అట్లే ఉంటుంది, నాకు అలాగే అనిపించింది. కాకపోతే కొంచెం తక్కువ ఏరియాలో మాత్రం కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నో వరీ అబౌట్ దట్. ఇక్కడ ఒక గైడ్ కూడా ఉన్నారు, అందరినీ గైడ్ చేస్తున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది, వెనక్కి ఉంది చూసారా, అదేమో ఒక మెడికల్ కాలేజ్ అనమాట. ఇది మొత్తం లాను. వ్యూ మాత్రం బాగుంది. తర్వాత ఇది వచ్చేసి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు కంప్లీట్ చేశారని చెప్పి మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది బయట నుంచి వ్యూ, అది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ది. దాని పక్కనే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ మార్నింగ్ ఈవినింగ్ టైంలో మాత్రమే చాలా బాగుంటుందంట. నేను మధ్యాహ్నం వెళ్ళాను, సో భక్తులు ఎవరు కిటకిటలాడుతూ కనిపించలేరు. సో అటు నుంచి అటు మెట్రో ఎక్కేసి నేను మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.